ఓం సాయిరామ్. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. ఇది అదృష్టం ఉన్నవారే ఈ కథ వినగలుగుతారు. మనమందరం ఈరోజు అంతా ఉపవాసం ఉంటూ ఖచ్చితంగా దీపాలు వెలిగించుకుంటూ శివనామ స్మరణలో ఉంటూ శివయ్యకు దగ్గరగా ఉంటాం కదా ఫ్రెండ్స్. అలాంటి వారు ఇంకా కూడా చాలా టైం ఉంది, శివయ్యకి మనం ఇంకెలా దగ్గర అవ్వాలని ఆలోచించే వారికే ఈ వీడియో అండి. తప్పకుండా ఆ సాయినాథుని శివయ్యను ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని వేడుకుంటూ శివయ్యను అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని, అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కథల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలో, అంటే విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ దీపం వెలిగించినా, తెలియక దీపం వెలిగించినా కూడా ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుందో కార్తీక పౌర్ణమి గురించి ఒక చక్కని కథను సాక్షాత్తు వశిష్ఠ ముని జనక మహారాజుకు వివరిస్తారు ఫ్రెండ్స్. చూడు రాజా, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు హరినామ సంకీర్తనలు చేయుట, వినుట వలన, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణాలను చదువుకుంటూ లేదంటే వినుటం వలన ఎంతో పుణ్యప్రదం కలుగుతుంది. ఒకవేళ ఈ రోజున సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలస్తోత్రం అనేటువంటి నరకంలో పడి కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు కూడా అదే విధమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఈ మాసంలో కనీసం ఇప్పటి వరకు ఎలాంటి పూజలు చేయలేని వారు కూడా, ధూప దీప నైవేద్యాలు కూడా కనీసం సమర్పించలేని వారు కూడా కార్తీక శుద్ధ త్రయోదశి నాడు కానీ చతుర్దశి నాడు కానీ కనీసం ఈ కార్తీక పౌర్ణమి రోజునందైనా సరే నిష్ఠతో పూజ చేసి దీపాన్ని వెలిగించాలి. కనీసం ఈ రోజున ఆవు పాలు పితికినంత సేపు మాత్రం చేతనైనా దీపం ఉంచిన ఎడల మరుజన్మలో మంచి జన్మ పొందుతారు. ఇతరులు ఉంచినటువంటి దీపాన్ని సరిచేసి వృద్ధి చేసిన ఎడల, లేదంటే ఆరిపోయినటువంటి దీపాన్ని తిరిగి మరలా వెలిగించిన వారైనా సరే సమస్త పాపాల నుండి బయటపడతారు. అందుకు ఒక కథ ఉంది, దాని గురించి వినమంటూ వశిష్ఠుల వారు ఒక చక్కని కథ గురించి వివరిస్తారు ఫ్రెండ్స్. పూర్వం సరస్వతి నదీ తీరమున శిథిలమై ఉన్నటువంటి ఒక దేవాలయం ఉండేదండి. అక్కడ కర్మనిష్ఠుడు అనేటటువంటి ఒక దయార్థ హృదయుడు అయినటువంటి ఒక యోగి పుంగవుడు ఆ యొక్క దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతా కూడా అక్కడే గడిపి పురాణ పఠనం చేస్తూ చక్కగా పాడుబడి ఉన్నటువంటి దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీటితో కడిగి బొట్టులు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపాలు ఉంచి స్వామివారిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి కూడా ప్రతిరోజు కూడా అదే విధంగా చేస్తూ ఉండేవాడు ఫ్రెండ్స్. ఒక రోజున కార్తీక పౌర్ణమి నాడు ఒక మూషికము ఆ వెనక్కి దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి దానికి ఏమి కూడా దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి ఒక ఒత్తిని చూసి అదేమైనా తినేదేమో అని అనుకుని దాన్ని నోట కరుచుకుని పక్కన ఉన్నటువంటి ఒక దీపం వద్ద ఆగుతుంది. ఆ విధంగా ఆ యొక్క మూషికం నోట కరచి ఉన్నటువంటి ఆ ఒత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయినటువంటి ఆ ఒత్తి కూడా వెలిగి వెలుతురు వస్తుంది. అది కార్తీక మాసం అవడం వలన, అందులోనూ విశేషంగా కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఆరిపోయినటువంటి ఒత్తి ఈ ఎలుక వలన ఎలగడం వలన దాని పాపాలన్నీ కూడా హరించుకుని పోయి అది గొప్ప పుణ్యం పొందింది ఫ్రెండ్స్. వెంటనే దాని రూపం మారిపోయింది, అది మానవ రూపంలో నిలబడింది. ఇక ధ్యాన నిష్టలో ఉన్నటువంటి ఆ యోగి పుంగవుడు తన కళ్ళు తెరిచి చూడగా పక్కనే ఉన్నటువంటి మానవుడు నిలబడి ఉండడం గమనించి, అసలు నువ్వు ఎవరు, ఎందుకు ఇలా నా ముందు నిలబడి ఉన్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ మానవుడు, అయ్యా, నేను ఒక మూషికాన్ని. రాత్రి నేను ఆహారం కోసం వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ నాకు ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉన్నటువంటి ఆరిపోయినటువంటి ఒక ఒత్తిని, అదేదో తినేటటువంటి పదార్థం అని చెప్పి భావించి దాని నోట కరుచుకుని పక్కన ఉన్నటువంటి దీపం చెంత నిలబడి ఉన్నాను. అలా నిలబడి ఉండగా నా అదృష్టం కొద్దీ ఆ ఒత్తి వెలగడం వలన నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయినందువలన కాబోలు వెంటనే నాకు పూర్వజన్మ నేను ఎత్తాను కనుక ఓ మహానుభావ, నేను అసలు ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి కలిగినటువంటి కారణం ఏమిటో మీకు తెలిస్తే చెప్పండి అయ్యా అంటూ ఆ యొక్క
యొక్క మానవుడు కోరుకుంటాడండి. అప్పుడు ఆ యోగి పుంగవుడు ఏదో ఆశ్చర్యం పడి తన యొక్క దివ్య దృష్టితో సర్వము కూడా తెలుసుకుని, ఈ కిందటి జన్మలో నువ్వు బ్రాహ్మణుడవు, నిన్ను బాహలీకుడు అనేటటువంటి పేరుతో పిలిచేవారు, నీవు జైన మత వంశానికి చెందినటువంటి వాడవు, నీ కుటుంబాన్ని పోషించేందుకై వ్యవసాయం చేసుకుంటూ అత్యాసపరుడవై దైవ పూజలు నిత్య కర్మలు మరచిపోయి నీచుల సహవాసం వల్ల నిషిద్ధాహారం తింటూ మంచివారిని యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థ చింత కలవాడవై ఆడపిల్లలను అమ్మేటటువంటి వృత్తి చేస్తూ దాని వలన సంపాదించేటటువంటి ధనాన్ని కూడబెడుతూ సమస్త తిన్నుబండారాలను కడుచౌకగా కొనుక్కుని తిరిగి మరలా వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ అలా సంపాదించినటువంటి ధనంతో నీవు అనుభవించకుండా ఇతరులకు ఇవ్వకుండా ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారివై జీవించేవాడివి. అలా తరువాత మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాన్ని అనుభవిస్తూ ఉన్నావు. నేడు భగవంతుడి దగ్గర ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగించినందువలన, అందులోనూ ఈరోజు విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి కావడం వల్ల నీకు నీ పుణ్యాన్ని మూట కట్టుకున్నావు. దానివల్ల నీకు మరలా తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కనుక నీవు ఇంకేమీ కూడా ఆలోచించకుండా నీ గ్రామానికి వెళ్ళి ఎక్కడైతే నీ యొక్క పెరటి యందు నువ్వు పాతి పెట్టావో ఆ ధనాన్ని అంతా కూడా తవ్వి ఆ యొక్క ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకుని మోక్షాన్ని పొందు అంటూ అతనికి నీతులు చెప్పి పంపిస్తాడు. ఆ యోగి పుంగవుడు, విన్నావా రాజా, కార్తీక పౌర్ణమి నాడు తెలియక వెళ్ళి వెలిగించినటువంటి దీపం వల్ల ఒక మూషికాన్ని కలిగినటువంటి స్థితి గురించి తెలుసుకున్నావు కదా. కాబట్టి కార్తీక మాసం ఎంతో విశేషమైనటువంటి మాసం, అందులోనూ కార్తీక పౌర్ణమి ఇంకా ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ కార్తీక మాసం దామోదరుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రత కథ విన్నా చదివినా కూడా సకల పాపహారణం, అలాగే దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది కనుక ఈ వ్రత కథను కూడా తెలుసుకుని అనుగ్రహాన్ని పొందుదాం. పరమేశ్వరుడి అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగం పొందేటటువంటి వ్రతం చేసుకుంటుంది. ఆ యొక్క కేదారేశ్వర వ్రతం. ఇప్పుడు ఈ వ్రతం గురించి మీకు చెబుతాను, శ్రద్ధగా ఆలకించండి అంటూ సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ కూడా వివరించి చెబుతారు. మునులారా, మా పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు మనసుతో కూర్చుని ఉంటాడు. అక్కడ సిద్ధ సాంధ్య కింపురుషుడు యక్ష గంధర్వులు కూడా వారిని సేవిస్తూ ఉంటారు. దేవేంద్రుడు పరమేశ్వరుని స్తుతిస్తూ ఉంటారు. ఋషులు, మునులు, అగ్నివాయువు, వరుణుడు, చంద్రులు, తారలు, గ్రహాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు ఆ సభలో ఉపవిష్ణులై ఉంటారు. అలాంటి ఆనంద కోలాహలంగా ఉన్నటువంటి ఆ యొక్క శుభలో భృంగురుటి అనేటటువంటి ఒక శివశ్రేష్ఠుడు అనంత పులక్తుడికై అతను వినోద సంభరమైనటువంటి నాట్యం గతులతో ఉన్నటువంటి సభలో అందరినీ మెప్పిస్తూ సాక్షాత్తు పరమేశ్వరుని కూడా మెప్పిస్తూ ఉంటాడు నృత్యం చేస్తూ. ఇక పరమేశ్వరుడు అతన్ని అభినందించి పైన ఉన్నటువంటి పార్వతీదేవిని విడిచిపెట్టి ఆ సింహాసనం నుండి లేచి భృంగురుడిని తన యొక్క అమృత హస్తంతో తట్టి ఆశీర్వదిస్తాడు. అయితే అదే అదునుగా భావించినటువంటి భృంగి అలాగే మొదలైనటువంటి వంది మాగాదులు మా పరమేశ్వరుని ప్రదక్షిణం చేసి స్వామికి వారికి నమస్కరిస్తారు. అది గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరు ఎందుకు నమస్కరిస్తున్నారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇలా ఎందుకు చేశారు అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు సతీమణి పార్వతిని దగ్గరకు తీసుకుని, తల్లి, పరమార్థ విధులైనటువంటి యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడదు అని చెప్పి నిన్ను ఇలా ఉపేక్షించి కేవలం నాకు మాత్రమే నమస్కరించారు అని చెప్పి జవాబు ఇస్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు ఇల్లాలినై ఉండి ఆ యొక్క దండ ప్రణామాలను నోచుకోలేనటువంటి అయోగ్యురాలను నేను అనుకుంటూ కోపగించుకుని పరమేశ్వరుడితో సమానమైనటువంటి యోగ్యతను అర్థించడం కోసమై తపస్సు చేయాలని చెప్పి నిశ్చయించుకుంటుంది పార్వతీదేవి. అలా కైలాసాన్ని విడిచిపెట్టి గౌతముని యొక్క ఆశ్రమానికి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఆశ్రమ వాసులందరూ కూడా ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి, తల్లి,
నీవు ఎవరవు, ఎక్కడి నుండి వచ్చావు, ఎవరి దానవు, నీ రాకకు కలిగినటువంటి ఆంతర్యం ఏమిటి అంటూ పార్వతీదేవిని ప్రశ్నిస్తారు. వారి ప్రశ్నలకు పార్వతీదేవి ఎంతో ఆనందించి యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమైనటువంటి ఈ యొక్క గౌతమ ముని ఆశ్రమంలో నియమ నిష్ఠా గరిష్ఠులై ఉన్నటువంటి ఓ పుణ్యపురుషులారా, నేను హిమవంతుని పుత్రికను, అలాగే సాక్షాత్తు పరమేశ్వరుడి ఇల్లాలిని, శివుని సతిగా నా నాదుడితో సమానమైనటువంటి యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను అని ఆశ్రమానికి వచ్చానని చెబుతుంది పార్వతీదేవి. కాబట్టి ఓ మహర్షులారా, నేను ఆశించినటువంటి ఫలితాన్ని పొంది పరమేశ్వరుడి అర్ధాంగినై తరించడానికి తగినటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశించండి అంటూ పార్వతీదేవి వారిని కోరుకుంటుంది. అందుకు గౌతమ ముని, పార్వతి, నీవు కోరిన విధంగా ఒక ఉత్తమమైనటువంటి వ్రతం అయితే ఉంది. అది కేదారేశ్వర వ్రతము. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అని చెబుతాడు. గౌతమ ముని ఆ విధంగా వ్రత విధానం గురించి వివరించమంటూ పార్వతీదేవి గౌతముని కోరుకుంటుంది. జగజ్జనని ఈ వ్రతాన్ని శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైనటువంటి మనస్సుతో మంగళకరమైనటువంటి ఏక విసంతి దారంతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజు ఉపవాసం ఉండాలి. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజా క్రమంతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఇంకా ధాన్య రాశిని పోసి అందులో పూర్ణ కుంభాన్ని ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రంతో దాన్ని కప్పి ఉంచి నవరత్నాలతో కానీ సువర్ణంతో కానీ ఉంచి గంధ పుష్ప అక్షతలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదాలను కడిగి కూర్చోబెట్టి యథావిధిగా పూజలు పుష్పాలతో పూజించి భక్ష్య భోగ్య నైవేద్యాలతో కదలి ఫలాలను ఆరగింపజేసి తాంబూల దక్షిణాదులను ఇచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతం ఆచరిస్తే వారిని పరమేశ్వరుడు అనుగ్రహించి వారి యొక్క మనోభిష్ట సిద్ధిని తప్పకుండా కలుగజేస్తాడని గౌతమ ముని పార్వతీదేవికి వివరిస్తాడు. అలాగే గౌతమ మహర్షి చెప్పినటువంటి విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేస్తుంది. ఇక పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆమె అభిష్టానుసారంగా తన యొక్క మేనులో సగభాగాన్ని పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు. అప్పుడు జగదాంబ ఎంతో సంతోషించి భర్తతో నిజ నివాసమైనటువంటి కైలాసానికి చేరుకుంటుంది. అలా కొంతకాలానికి శివభక్త పరాయణుడైనటువంటి ఒక చిత్రాంగుడు అనేటటువంటి గంధర్వుడు నందికేశ్వరుడు వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని యొక్క మహత్తును విన్నవాడై దీనిని మానవ లోకానికి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి అని చెప్పి దివి నుండి భూమికి చేరుకుని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ రాజు అయినటువంటి వజ్రదంతుడికి కేదార వ్రత విధానం గురించి అంతా కూడా వివరించి చదువుతాడు. వజ్రదంతుడు ఆ యొక్క వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడు అవుతాడు. ఆ తరువాత ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి ఒక వైశ్యునికి పుణ్యవతి భాగ్యవతి అని 2 కుమార్తెలు ఉంటారు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కూడా కేదార వ్రతం గురించి అలాగే ఆ వ్రతాన్ని చేసేందుకు మాకు మీ నుండి అనుమతి కావాలి తండ్రి, కాబట్టి మీరు అనుమతి ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు ఆ తండ్రి, ఓ బిడ్డలారా, నేను దరిద్రుడను, మీకు వ్రతం చేసేందుకు కావలసినటువంటి సామాగ్రి అన్నీ కూడా సమకూర్చ పెట్టుకున్నటువంటి వాడినైతే నేను అసలు కాను, మీరు ఆ ఆలోచనను మానుకోండి అని చెప్తాడు. అందుకో ఆ వైశ్యపుత్రికలు, చూడండి నాన్నగారు, మీ ఆజ్ఞయే మాకు ధనం కాబట్టి మీరు అనుమతిని ఇవ్వవలసింది అని చెప్పి కోరుకుంటారు. ఇక వారిద్దరూ కలిసి ఒక వటవృక్షం కింద కూర్చుని తోరం కట్టుకుని పూజను భక్తితో చేసుకుంటారు. పరమేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహిస్తాడు. వారు కల్పోక్తంగా ఆ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇక పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి చక్కగా ఐశ్వర్యాలను సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానం అవుతాడు. ఆ వైశ్యపుత్రికలు యుక్త వయసు వస్తుంది. సౌందర్య సోయగం కలిగినటువంటి ఆ యొక్క వైశ్యపుత్రికలో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్న ఆమె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకుంటారు. వారి తండ్రి అయినటువంటి వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తాడు. అలా మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మతురాలై కేదార వ్రతాన్ని మర్చిపోతుంది. అందువల్ల ఆమెకు ఈశ్వర అనుగ్రహం కోల్పోతుంది. ఆమె భర్త ఆగ్రహానికి గురి అవుతుంది. ఇక ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి
వెళ్ళగొట్టేస్తాడు. ఇక ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందుతుంది. ఒకనాడు ఆమె తన కుమారుని చెంతకు పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మనం ఉన్నటువంటి పరిస్థితి గురించి ఆమెకు వివరించి చెప్పు, ఆమెను సహాయం అర్థించి తీసుకునిరా అంటూ ఆ పిల్లవాడికి చెప్పి పంపిస్తుంది. అతను ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితి అంతా కూడా వివరించి చెబుతాడు. ఇక ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుణ్ణి సాగనంపుతుంది. అతను తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో పరమేశ్వరుడు ఒక చోరుడి రూపంలో అతన్ని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొడతాడు. ఇక అతను జరిగిన దానిని ఎంతో విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినటువంటి సంగతి అంతా కూడా వివరించి చెప్తాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. ఇక ఆ తర్వాత కూడా మరలా ఆ పిల్లవాడు మార్గ మధ్యంలో వస్తూ ఉంటే చోర రూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆ సొమ్మును కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. మరలా అతను పెద్ద తల్లి వద్దకు వెళ్ళి మళ్ళీ బయలుదేరగా అంతర్వాహిని నుండి పరమేశ్వరుడు వాళ్ళ ఈ విధంగా పలుకుతాడు. ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లికి అడిగి సొమ్ము తీసుకొచ్చినప్పటికీ నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసింది. ఆ కారణంగా ఆ సొమ్ము మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దక్కనివ్వనంటూ హెచ్చరిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ పిల్లవాడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్నటువంటి మాటలన్నీ కూడా ఆ పెద్ద తల్లికి చెబుతాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బు ఇచ్చి పంపిస్తుంది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమని చెబుతుంది. అతను ఆ ప్రకారంగా తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మును తల్లికి ఇచ్చి కేదార వ్రతం చేయవలసింది అంటూ పెద్దమ్మ చెప్పింది మాటలను గుర్తు చేస్తాడు. ఇక భాగ్యవతి తన తప్పును తెలుసుకుని పరమేశ్వరుణ్ణి మన్నించమంటూ కోవేడుకుంటుంది. భక్తితో కేదార వ్రతాన్ని చేస్తుంది. ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్తాడు. ఇక భాగ్యవతి ఎప్పుడూ కూడా పరమేశ్వరుని కేదార వ్రతాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా కేదార వ్రతం చేస్తూ శివ అనుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తుంది. కాబట్టి విన్నారు కదా ఫ్రెండ్స్, కేదార వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలన్నీ కూడా హరించుకుపోయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో పాటు పార్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. ఇంకా ఈ పౌర్ణమి నాడు ఏ కథ వినడం వలన మనకు సకల శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఈనాడు సుఖ శాఖ మహామునులందరూ కూడా నైమిసారణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహాముని దర్శించుకుంటారు. వారు ఆయనతో ఇలా అంటారు, ఓ స్వామి, సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాభివృద్ధిని మోక్షంగా కలిగించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతారు. దానికి వారు, ఓ సనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న గురించి నారదులు వారు శ్రీ మహావిష్ణువుని అడిగారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, శ్రద్ధగా ఆలకించండి అని అంటారు. పూర్వం యోగీశ్వరుడు అయినటువంటి నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు కూడా తిరిగాడు. అన్ని చోట్ల కూడా అందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ ప్రపంచంలో మనుష్య లోకంలో మాత్రం అందరూ కూడా ఏవో కొన్ని బాధలు పడడం గమనిస్తూ ఉంటాడు నారద మహర్షి. ఆ దుఃఖం మనసుకు సంబంధించిందే కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యాల కోసం కావచ్చు, ఇక కారణం ఏదైతేనేమి దుఃఖం శాతం మాత్రం చాలా ఎక్కువగా కనిపించింది. అయితే అదంతా చూసినటువంటి నారద మహర్షి విచారించి అందుకు తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తారు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులతో శంఖ చక్ర గదాధరుడు సర్వాలంకరుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నారాయణ, జగన్నాథ, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడువు, సర్వలోకాలకు మేలు చేయగలిగిన వాడువు, భక్తుల కోరికలు కూడా తీర్చగలవాడువు అని అంటారు. అప్పుడు స్వామివారు, భక్త, ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. దానికి నారదులు వారు, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా నాకైతే సంతోషంగా కనిపించలేదు తండ్రి. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా స్వామి? నువ్వు తలచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకు ఆ యొక్క కృపారసాన్ని విస్తరించు అని అడుగుతాడు. ఇక నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారద, లోక శ్రేయస్సుకు నువ్వు చాలా మంచి చేయదలుచుకున్నావు, మరి నేనెందుకు నీకు సహాయపడను చెప్పు.
మానవులు తలుచుకోవాలి కానీ వారి కష్టం చిటికిలో తొలగిపోయేటటువంటి వ్రతం ఉంది. ఎంతో పుణ్యాన్ని కలిగించేటటువంటి కష్టాలను నివారించేటటువంటి గొప్ప వ్రతం. దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అంటాడు స్వామి. ఆ వ్రతఫలం ఎలాంటిది, దాని విధానం ఏమిటి, ఇంతకుముందు ఎవరు చేశారు, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ, కార్తీకంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ రోజు చేస్తే చాలా శ్రేష్టం. అలా అని కేవలం ఈ రోజుల్లోనే చేయాలని ఏమీ లేదు. ఏ రోజైనా, ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలో అయినా చేసుకోవచ్చు. నెలకొకసారి చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు. కనుక దేవతలందరికీ కూడా ప్రభువు అయినటువంటి ఓ భగవంతుడా శ్రీహరి, నీ యొక్క ప్రీతి కోసమై నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై నీవు ప్రసన్నుడువు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అనుకుంటూ భక్తి నిష్టలతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఇక పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి ఒక పీటపై అంచు కలిగినటువంటి కొత్త తెల్ల తువ్వాలను పరవాలి. దాని మీద బియ్యం పోసి కలశం పెట్టుకుని దాని మీద కొబ్బరికాయ ఉంచి దాని మీద రవికల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టుకోవాలి. కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానము చేయించి మండపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతి, పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడితో సహా మొదలైన అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలుగా ఉంటారు. కాబట్టి ముందుగా వారిని పూజించాలి. తర్వాత వినాయక పూజను ప్రారంభించి చక్కగా లోకపాలకులను 5గురును ప్రతిష్ఠించి నిర్మలమైనటువంటి మనస్సుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు అంటూ ఏమీ లేవు. ఎవరైనా చేసుకోవచ్చును. స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. నారద, దుఃఖాలను తొలగించి సకల సంపదలను ఇస్తుంది. దుఃఖాలను తొలగించడమే కాకుండా ధనం వృద్ధి చెందేలా చేస్తుంది. పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించేలా చేస్తుంది. వేయేల సకల సౌభాగ్యాలు కలుగుతాయి అంటాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులందరినీ పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టి చక్కగా పూలు, ఫలములు, భక్తి శ్రద్ధలతో పూజ జరిపించి బంధుమిత్రులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇలా చేస్తే వారు కోరినటువంటి కోరికలు తప్పకుండా తీరుతాయి. ఈ వ్రతం విశేషంగా కలియుగంలో ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుందంటూ శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పినట్టుగా సూత మహాముని, సౌనకాది మహామునులందరికీ కూడా వివరించి చెబుతారు. ఇక ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో కూడా చెప్తాను వినండి అంటూ ఈ కథంతా చెప్తాడు. కాశీ పట్టణంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైనటువంటి తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టాలు ఏమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగిపోయేలా మార్గం చెప్పమని వేడుకుంటాడు. దానికి శ్రీహరి సత్యనారాయణ పేరు కలిగిన శ్రీ మహావిష్ణువు కనుక పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు కనుక ఆ వ్రతం చేస్తే తప్పకుండా నీకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఆ వ్రతం చేయమని ఆ యొక్క వ్రతం వివరాల గురించి అన్నీ కూడా చెప్పి అక్కడికక్కడే అంతర్ధానం అవుతాడు. ఇక ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోకుండా వ్రతం చేయాలనేటువంటి సంకల్పంతో మేలుకుని ఉంటాడు. మరనాడు ఉదయం భిక్షాటనకై బయలుదేరతాడు. అయితే ఆశ్చర్యకరంగా రోజు కన్నా చాలా ఎక్కువ ధనాన్ని సమకూరేలా అతను చక్కగా సమకూర్చుకుని ఇంటికి వస్తాడు. దాంతో బంధుమిత్రులందరికీ కూడా పిలిచి వ్రతం చేస్తాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సర్వ సంపదలకు అధికారి అవుతాడు. అప్పటి నుండి అతను ప్రతి నెలా కూడా ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుండి విముక్తి పొంది ఆ దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. కనుక ఈ వ్రతాన్ని ఏ మానవుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ బ్రాహ్మణుని వలన విని వేరే ఎవరు చేస్తారో తెలియజేయమంటూ సౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షుల వారిని వేడుకుంటారు. అప్పుడు సూత మహర్షుల వారు ఇలా చెబుతారు. ఆ బ్రాహ్మణుడు
యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూ ఉండగా ఒకనాడు ఒక కట్టెలు అమ్మేటటువంటి అతనికి అక్కడ అనుకోకుండా వస్తాడు. అతనికి బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వచ్చి అక్కడే ఆ బ్రాహ్మణుడిని చూసి ఆ బ్రాహ్మణ్ణి ఆ యొక్క పూజా విశేషం ఏమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన యొక్క కథ అంతా కూడా వివరంగా తెలియజేసి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని వెంటనే తను కూడా చేయాలని చెప్పి సంకల్పించుకుంటాడు. అలా ఆ కట్టెలు అమ్మేటటువంటి డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని చెప్పి మనసులో అనుకుంటాడు. అనుకోవడమే తడవుగా ఎప్పటికన్నా రెట్టింపు ధనం వస్తుంది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి ఆ వ్రతాన్ని ఆచరిస్తాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటిపొళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి ఇలా మొదలైనటువంటి వాటిని సేకరించుకుని వచ్చి భక్తితో వ్రతాన్ని ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఆ వ్రత మహత్యం వలన అతను పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి తరువాత సత్యలోకానికి చేరుకున్నాడు. ఇక పూర్వం సత్యవాకుతో ఉండేటటువంటి ఉల్కామకుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను గొప్ప సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు ఫ్రెండ్స్. ఇక భద్రశీల అనే నదీ తీరంలో భార్యతో కలిసి సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేసుకుంటూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వస్తాడు. ఓ రాజా, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్రతం ఏమిటి, దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు వివరంగా అంతా కూడా ఈ వ్రత విధానం గురించి చెప్పి నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి చేస్తున్నాను అని చెప్పగానే ఆ వైశ్యుడు, రాజా మరి నాకు కూడా సంతానం లేదు, నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారికి స్వస్తి చెప్పి వ్యాపారానికి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయినటువంటి లీలావతికి ఆ విషయం గురించి చెప్తాడు. తనకి ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని చేస్తాను అని చెప్పి మనసులో మొక్కుకుంటాడు. అలా కోరిన కోరికలు తీర్చేటటువంటి సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద ముక్కులు సంపద ముప్పులు అనేటటువంటి మాట ఊరికే రాలేదు కదా. ఆ అమ్మాయికి కళావతి అని నామకరణం చేస్తారు. అయితే ఆ వేడుకలో స్వామివారి గురించి పూర్తిగా మర్చిపోతాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దది అవుతుంది ఫ్రెండ్స్, యుక్త వయసుకు వస్తుంది. భార్య సత్యదేవుని యొక్క గురించి ఎప్పుడు గుర్తు చేసినా ఆ అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అంటూ మాట దాటి వేసేవాడు. ఇక ఆ అమ్మాయికి తగినటువంటి వరుడు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి వైశ్య కుమారుడు ఉన్నాడు అని చెప్పి తెలుసుకుని అతనితో వివాహం నిశ్చయిస్తాడు. అప్పుడైనా పోనీ మాట నిలబెట్టుకున్నాడా అంటే వివాహం సంబరంలో పడిపోయి స్వామివారిని పూర్తిగా మరచిపోతాడు. ఇక దేవుని సహనానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాంతో మహావిష్ణువునికి కోపం వస్తుంది. స్వామివారు కోపించిన వాడై తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. కొంతకాలం అయ్యేసరికి మామ అల్లుడు ఇద్దరు కలిసి వ్యాపారం నిమిత్తమై చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి రత్నసానుపురానికి వెళ్తారు. అడిగినటువంటి మాట తప్పినటువంటి ఆ వైశ్యునికి గొప్ప దుఃఖం కలగాలని చెప్పి శ్రీహరి శపిస్తాడు. ఆ యొక్క శాప వంశంచే ఎవరో చేసినటువంటి నేరానికి వీళ్ళు బలి అవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగిలించి భటులు వెంటబడుతూ ఉంటే భయపడిపోయి ఈ వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బును విడిచిపెట్టేసి పారిపోతారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లుళ్లను పట్టుకుపోతారు. రాజు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బు అంతా కూడా స్వాధీనపరుచుకుంటారు. వాళ్ళ కష్టాలు అక్కడితోనే ఆగిపోలేదు. సత్యనారాయణ స్వామి వారు శాపవశాన ఈ పరిస్థితి బాగా విషమించిపోతుంది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా కూడా అపహరించుకుపోతారు. తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక ఇల్లు తిరిగి డబ్బు సంపాదించి సాధించి బ్రతుకుదాము అనుకుంటూ ఉండేవారు. అయితే అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు ఒకరి ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది. ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతురిని ముందు విషయం ఏమిటి అనేది తెలుసుకోకుండా నానా దుర్భాషలాడుతుంది తల్లి. తర్వాత విషయం తెలుసుకుని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయినటువంటి సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని చెప్పి నిర్ణయించుకుని భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కలిసి ఆ వ్రతం నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంటుంది. తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమంటూ కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి నిష్ఠలకు కరిగిపోయినటువంటి సత్యదేవుడు వెంటనే తగినటువంటి చర్య తీసుకుంటాడు. ఇక సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి
ఆ వైపు వైశ్యులను అమాయకులని వాళ్ళను విడుదల చేయమని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మంటూ అలా చేసినటువంటి పక్షంలో అతనికి రాజ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుంది అని చెప్తాడు. సత్యదేవుడు కోరినటువంటి రీతిగా ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన యొక్క స్వప్న వృత్తాంతం అంతా కూడా తెలియజేసి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తారు. ఆ వైశ్యులకు ఇంకా భయం లేదని చెప్పి దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్లకు స్నాన పానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్లకు మరింత రెట్టింపు ధనాన్ని ఇచ్చి వెళ్ళి రమ్మంటూ ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక ఆ రాజు వద్ద సెలవు తీసుకుని ఆ వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళని పరీక్షించాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముందని చెప్పి వారిని అడుగుతారు. అప్పుడు ఆ వైశ్యుడు ఆ సన్యాసిని లెక్క చేయకుండా పొగరుగా అసలు ఏముంటే నీకేంటయ్యా, దొంగిలించడానికి ఏమైనా వచ్చావా, మా దగ్గర ఆకు అలములు తప్ప ఏమీ లేవు, పోపో అంటూ పరిహాసాలాడుతారు. తదాస్తు అంటూ ఆ త్రిదండి అంతర్ధానం అయిపోతాడు. ఆ త్రిదండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి తన ఒడికేసి చూడగా అతడు పలికిన విధంగానే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్ఛపోయినంత పనై దుఃఖిస్తూ ఉంటాడు. ఇక అల్లుడు వెంటనే మామ ఇదంతా కూడా ఆ యొక్క త్రిదండి పెట్టినటువంటి శాపమే, ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు, ఎలాగైనా కానీ అతని వద్దకు వెళ్ళి వేడుకుందాం పదా అంటాడు. అలాగే అని చెప్పి మామ అల్లుళ్ళు ఇద్దరూ కూడా త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసినటువంటి అపరాధాన్ని మన్నించండి స్వామి అంటూ పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి బాధపడవద్దు, నువ్వు నీ మాటను ఉల్లంఘించావు కనుకనే నా పూజను విముఖుడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతుంది అంటాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే దేవదేవుణ్ణి ఇలా కీర్తిస్తాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి నీ గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు, మరి మూఢునైనటువంటి నేను ఎలా తెలుసుకోలేగలను తండ్రి, చెప్పు, కనుక నాపై ఆగ్రహించవద్దు, నాపై ప్రసన్నుడు అవ్వు, నా శక్తి కొలది నిన్ను తప్పక ప్రార్థిస్తున్నాను, నాకు నా ధనం తిరిగి ప్రసాదించు స్వామి అని ప్రార్థిస్తాడు. తన యొక్క ప్రార్థనను ప్రసన్నుడైనటువంటి ఆ దేవదేవుడు వారి కోరికను నెరవేరుస్తాడు. మరలా ధనంతో నిండినటువంటి ఒడితో తన తిరుగు ప్రయాణం చేస్తారు. ఇక తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమని తన ముఖ్య భటుణ్ణి పంపిస్తాడు. అయితే అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి, సత్యనారాయణ స్వామి వారి పూజ చేస్తూ ఉంటారు. అది చివరిలో ఉంటుంది. ఆ సంతోష వార్త విని వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మంటూ తాను ముందుగా వెళ్తుంది. భర్త క్షేమంగా వచ్చాడు అన్నటువంటి సంతోషంతో కళావతి తీర్థప్రసాదాలు కూడా తీసుకోకుండా తన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అది చూసి ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయే విధంగా చేస్తాడు. ఇక కళావతి భర్త కనిపించకపోవడంతో ఎంతో దుఃఖిస్తుంది. ఆమె యొక్క దురావస్థను చూసి తండ్రి, బంధువులు అందరూ కూడా చాలా బాధపడిపోతారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా కూడా ఆ స్వామి వారి యొక్క మాయే, ఆ నారాయణుడి యొక్క మాయను తెలుసుకోవడం ఎవరికీ కూడా అంత శక్తి లేదు అంటూ చెప్పుకుంటూ విలపిస్తుంది. ఇక కళావతి తన భర్తతో సహగమనం చేయడానికై ఉద్యుక్తురాలు అవుతుంది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తానని ఆ దేవుణ్ణి తలుచుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుడి యొక్క భక్తి వినేయతను అశరీరంతో ఇలా చెప్తాడు. నీ భార్య భర్తను చూడాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది, మధ్యలోనే నా పూజను, ప్రసాదాలను, తీర్థప్రసాదాలను తీసుకోకుండా, అందుకనే ఒకసారి ఇంటికి వెళ్ళి ప్రసాదం కనుక తినొస్తే అంతా సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు. కళావతి అదేవిధంగా చేస్తుంది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తరువాత ఇంటికి వెళతాడు. అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి కూడా సంక్రాంతికి ఈ వ్రతాన్ని ఆచరించి ఇహపర సుఖాలను పొందుతాడు. ఇక ప్రజలందరినీ పాలించేటటువంటి రాజ్యాన్ని తుంగధ్వజుడు అనేటటువంటి రాజు ఒకరు పరిపాలిస్తూ ఉండేవారు. అయితే అతను ఒకనాడు బాగా అలసిపోయి వేటకు వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అయితే అక్కడ అదే చెట్టు వద్ద కొంతమంది గోపబాలరు ఎంతో భక్తితో సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ వారి పూజ చేసి తరువాత అక్కడ ఉన్నటువంటి రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని వెళ్ళి ఇస్తారు. అయితే వారు కాస్త తక్కువ కులస్తులు అని చెప్పి
వారు ఇచ్చినటువంటి ప్రసాదం భుజించటం ఇష్టం లేక ఆ రాజు వారు ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని తినకుండా తిరిగి తన యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతనికి ఉన్నటువంటి 9 కొడుకులు కూడా మరణిస్తారు. ధనధాన్యాలన్నీ నశించిపోతాయి. ఆ రాజు తన యొక్క సత్యదేవుని లెక్క చేయకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పి తెలుసుకుని ఆ యొక్క గోపబాలుడి దగ్గరకు వెళ్ళి వారితో కలిసి సత్యదేవుని పూజిస్తాడు. అప్పుడు అతని 9 కొడుకులను ధనధాన్యాలను మరలా తిరిగి పొందుతాడు. ఓ మునులారా, విన్నారా? ఎవరు దుర్లభమైనటువంటి సత్యనారాయణ వ్రతమును ఎవరైతే వారు తప్పకుండా చేసుకుంటారో వారికి సత్యదేవుని కృప వలన వారు సుఖ సంపదలను పొందుతారు. ధనధాన్యాలను 4 వర్ణాలలో ఏ వర్ణం వారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, ఎప్పుడైనా ఆచరించవచ్చు. పుత్రులను పొందుతారు, బంధు విముక్తి పొందుతారు, భయాన్ని కోల్పోతారు, చివరికి సత్యపురానికి చేరుకుంటారు. శ్రవణాది మునులారా, ఈ వ్రతం వల్ల మానవుడు దుఃఖం నుండి ముక్తి పొందుతాడు. అలాంటి సత్యవ్రతాన్ని వ్రత కథలను మీకు వివరించి చెప్పాను కదా. ఇది కలియుగంలో విశేషమైనటువంటి ఫలప్రదం ఇస్తుంది. ఆ దేవుణ్ణి సత్యదేవుణ్ణి సత్యనారాయణుని సత్యదేవుడు అని కూడా పిలుస్తారు. సత్యేశ్వరుడు సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీరుస్తూ సత్యరూపుడు కాగలడు. కనుక ఓ మనుశ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని అసలు ప్రతి ఒక్కరూ కూడా నిత్యము కూడా ఆచరించేవారు అయితే ఎవరైతే ఉంటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా ఆ యొక్క సత్యదేవుని యొక్క కృప వలన నశించిపోయి వారు సత్యలోకానికి చేరుకుంటారు. ఇందులో ఎలాంటి అనుమానము లేదంటూ సౌనికాది మహామునులందరికీ కూడా సూత మహామునుల వారు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రత కథను అలాగే స్వామివారి పూజా వివరణను ఈ విధంగా తెలియజేశారు. ముఖ్యంగా పౌర్ణమి నాడు తప్పకుండా ఈ కథను ఎవరైతే వింటారో వారికి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి. శ్రీహరి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మరి ఈ రోజున మనం చెప్పుకున్నటువంటి సత్యనారాయణ స్వామి వ్రత కథలన్నీ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేస్తారు కదూ. మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకుందామండి. అంతవరకు ఈరోజు మీరందరూ కనుక ఎవరైతే ఈ కథలను విన్నారో అందరికీ కూడా మంచి జరగాలని ఆ సాయినాథుని శివయ్యను మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.